రాష్ట్రంలో తొలిసూరి ఒక ఇచ్చంత్రాల ముచ్చటైతుంది. ఒక ఎమ్మెల్యే నాది ఈ పార్టీ అని ఆయన చెప్పుకుంటలేడు. ఈయన మా పార్టీలనే చేరిన మనిషి అని ఆ చేర్పించుకున్న పార్టీలు చెప్పుకుంటలేరు. మరి నీది ఏ పార్టీ అని అడిగితే తాడు పార్టీ అని అంటున్నాడు ఆ ఎమ్మెల్యే. అర్కెపూడి గాంధీ అన్న ఏ పార్టీలు ఉన్నాడో చెప్పిన వాళ్ళకు లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వచ్చు. కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేను కారు గుర్తులే ఉన్నా అని కరాఖండగా చెప్పుకోలేని కడుహీన పరిస్థితి వచ్చింది గాంధీ అన్నకు. అటు కాంగ్రెస్ పార్టీల నుండి బాజాప్తా ఎస్ ఆయన మా పార్టీలకు ఫిరాయించిన ఎమ్మెల్యేనే, మా పార్టీ తీర్థం పుచ్చుకున్న మనిషే అని వాళ్ళు చెప్తలేరు. నువ్వే పార్టీలు ఉన్నావో చెప్పాలని బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ నువ్వు ఎందుకు కప్పుకుంటలేవు సారు అని అడిగితే కప్పుకోవాలని ఏమైనా రూల్ ఉందా అని అంటున్నాడు. ఇట్లా టెక్నికల్ గా పార్టీ ఫిరాయించినట్టు చట్టానికి దొరకకుండా దోబూచులాట ఆడుతున్నాడు గాంధీ సారు. ఫిరాయింపు చట్టం కింద వేటు పడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే గాంధీ అన్న పరిస్థితి మీద అటు బీజేపీ వాళ్ళు కూడా ఎక్కిరే పట్టిరు. అటు ఇటు కాదు ఎటు కాకుండా పోయిన అరకెపూడి గాంధీ రానున్న రోజుల పదవికి రాజీనామా చేయకుండా అనైతికంగా ఫిరాయింపులు చేసే ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి తథ్యమనకు వచ్చిర్రు. పుణ్యాత్మును పులిహోర ఉందంట వారం దాకా వాసన పోలేదట. అగో అట్లనే ఉంది. ఫిరాయింపుల గురించి బీజేపీ వాళ్ళే చెప్పాలి. రాత్రికి రాత్రి ప్రభుత్వాలను అడగొట్టి ఎమ్మెల్యేలను ఐతారమంగట్ల పశువులు లెక్క కొని రాజకీయం చేస్తున్న మీరే మందిని ఎక్కియాలి చూడుర్రి అని సురుకులు పెడుతురిగా బీజేపీ వాళ్ళ ట్రోలింగ్ చూసిన నెటిజన్లు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రై మంది తిరుక్కుంటా మంచిగా వంటలు వండని ఓటర్లు తిరుక్కుంటా మూసేస్తూనే ఉన్నారు. అయినా ఈ ఓటలోళ్ళు మారిన పాపాన పోకుండా పైసలు ఇచ్చి మరీ తింటందుకు వచ్చిన కస్టమర్ల పానాలతోని పైలా పచ్చి సాడుతూనే ఉన్నారు. దినం ఎన్నో తాన ఏదో హోటల్లో ముచ్చట వస్తూనే ఉన్నది, మనం చూస్తూనే ఉన్నాం. ఇగో ఇవాళ కూడా గిట్లా ఓ కోడికల బిర్యానీ ముచ్చట ఫుడ్ లవర్లకు పీడకల లెక్క అయ్యింది. కడుపు కింద ఆకలైన పాపానికి కమ్మగ తింటందుకు ఓటర్లకు పోయే కంటే బజార్లింత బంకమట్టి బుక్కి నల్ల నీళ్ళు ఆగింది నయం ఉన్నది. చిన్న టిఫిన్ సెంటరు, మామూలు హోటలు, పెద్ద రెస్టారెంట్ అన్న తేడా ఏం లేదు. అన్నిటికాడ కథనే ఉంది. గట్టిపిండాలకు కూడా గండమే ఉంది. పేగులు నకనకలాడే వరకల నాలుక లబలబలాడి బిర్రగింత బిర్యానీ తినబుద్దయి అక్క వనస్థలిపురం కాడున్న అతిథి హోటల్కు పోయి బిర్యానీ తెమ్మన్నదట. ఆయనతో ఆర్డర్ టేబుల్ మీదకి వచ్చే వరకల ఆకలి ఎగిరిపోయి బీపీ వెరిగిపోయిందట. ఈమెకి లెగ్గు పీసుకు కోడికలు వీకకుండా అట్లనే వండి వడ్డిచ్చే వరకల అక్కకి నరాలు కట్ అయినంత పనైందట. చికెన్ బిర్యానీ ఇది కోడి లెగ్ పీసే అని క్లారిటీ గానొచ్చేందుకు ప్రూఫ్ కోసం ఇట్లనే వడ్డీ ఇచ్చిరో ఏందో తెలియదు. మరి కోడి ఈకలతోని బిర్యానీ ఏందిరా కాకితో ఒక మొక్క పొల్లారా అని ఈమె కోపంతో హోటల్లో అడిగితే వస్తే వచ్చిందేమో. అయితే ఏం చేసుకుంటో చేసుకోపో, నీగా సొంటలను మస్తుగా చూసినాము, మాకు మస్తు మంది పెద్ద పెద్ద వాళ్ళతో దోస్తానుంది అని రుబాబ్గా మాట్లాడిండట ఓనరు. అచ్చా మీరు ఇంతకున్నారా అని ఇదంతా వీడియో చూసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కాల్ చేసి కాలే కడుపుతోనే కంప్లైంట్ ఇచ్చింది ఈమె. అంతేనాక వచ్చినాము. సో ఫుడ్లో ఏంటంటే హెయిర్ వచ్చింది. మేము ఏంటి ఇది అని అడుగుతుంటే వాళ్ళు మాకు చాలా రూడ్గా సమాధానం ఇస్తున్నారు. మీరు చదువుకున్నారా, మీకు కామన్ సెన్స్ ఉందా, ఎవరు వస్తారో రండి, ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు, ఇది చాలా పెద్ద హోటల్ అది అని మాట్లాడుతున్నారు. ఫుడ్ తిన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రమే ఫుడ్డే. ఎవరైనా ఫుడ్డే తింటారు, ఫుడ్ కాకుండా వేరే ఏం తినరు. ఇక్కడ క్లీనర్ అయినా, వెయిటర్ అయినా, ఓనర్ అయినా సేమ్ రూడ్గానే ఉన్నారు. ఎవరు మిస్టేక్ వాళ్ళది పెట్టుకొని సారీ చెప్పాల్సిన పొజిషన్లో ఉండాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఓ మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా, మేము చూపించుకుంటాము అని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు కూడా కాల్ చేసుకొని వాళ్ళు వస్తా అని చెప్పినారు. అతిథి అని హోటల్ పేరు పెట్టుకొని వచ్చిన అతిథులే షీతు అనే తట్టు తిండి పెడితే ఎట్లా చెప్పుర్రిగా. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎన్ని రైడ్లు చేసినా గానీ కస్టమర్లకు మాత్రం కమ్మటి ఫుడ్ కు సేఫ్టీ లేకుండా పోయింది పేరు.